Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్లో భాగంగా సెప్టెంబర్ 9 నుంచి 15 తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు స్టాటిక్ జీకే కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు DPIIT డేటా, విచ్ స్టేట్ హ్యాస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2024-25. DPIIT డేటా ప్రకారం 2024-25 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మొదటి స్థానం ఏ రాష్ట్రం నిలిచింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్ర మొదటి స్థానం నిలిచింది. అయితే టాప్ 3 రాష్ట్రాలు చూసుకుంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కర్ణాటక, థర్డ్ ఢిల్లీ, తెలంగాణ వచ్చేసి 4th ప్లేస్లో నిలిచింది. సో వెరీ ఇంపార్టెంట్ అండి. FDIలో 2024-25లో తెలంగాణ స్థానం వచ్చేసి 4వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఓనం పండుగ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఓనం ఫెస్టివల్ స్టార్టెడ్ రీసెంట్లీ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేరళ రాష్ట్రం. అయితే ఈ ఓనం పండుగ అనేది 10 రోజుల పాటు జరుగుతుందండి. ఎన్ని రోజుల పాటు జరుగుతుందంటే 10 రోజుల పాటు ఈ ఓనం పండుగ కేరళలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 కాళోజీ నారాయణరావు లిటరసీ అవార్డ్ టు హూమ్? 2024 కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం ఎవరికి వచ్చింది? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 2024 కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నలిమెర భాస్కర్ గారు. సో 2024 వచ్చేసి నలిమెర భాస్కర్ గారు. 2023 ఈ జయరాజ్ రామోజీ హరగోపాల్ గారికి 2022లో వచ్చింది. 2021లో పెన్నా శివరామకృష్ణ గారికి రావడం జరిగింది. సో ఈ 4 పేర్లు అందుకని ఇవ్వడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ కాళోజీ నారాయణరావు పురస్కారం గురించి మరియు నలిమెర భాస్కర్ రావు గురించి ఇంపార్టెంట్ మ్యాన్ చూద్దాం. అయితే ఈ నలిమెల భాస్కర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు. అయితే ఇతనికి 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా రావడం అనేది జరిగింది. అయితే ఈ పురస్కారం గురించి తెలుసుకుంటే దీని యొక్క ప్రారంభం వచ్చేసి 2015 సెప్టెంబర్ 9న జరిగింది. అయితే ఈ సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ బహుమతి కింద 1,01,116 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సిటీ హ్యాస్ వన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ ఇంప్రూవింగ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ సిటీస్ విత్ ఏ పాపులేషన్ ఆఫ్ లెస్ దెన్ 3 lakh ఇన్ ఇండియా? ఇండియాలో 3 లక్షలు అంతకంటే తక్కువ జనాభా గల నగరాల్లో గాలి నాణ్యత మెరుగుదలలో ఏ నగరంకు జాతీయ అవార్డు లభించింది? వెరీ 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 ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాయబరేలీ నగరం. అయితే సెకండ్ ప్లేస్ వచ్చేసి మన తెలంగాణకు చెందిన నల్గొండ జిల్లా అనేది సెకండ్ ప్లేస్లో నిలిచిందండి. సో ఈ నల్గొండ అనేది సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. అయితే 10 లక్షల పైన జనాభా నగరాల్లో సూరత్ మొదటి స్థానంలో నిలవగా ఫిరోజాబాద్, అమరావతి, మహారాష్ట్రలోని అమరావతి తర్వాతి స్థానాలు నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ స్టార్టెడ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT ఎట్ నాంపల్లి, హైదరాబాద్? హైదరాబాద్లోని నాంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీని ఎవరు ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభించింది. ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రెండ్స్, CM రేవంత్ రెడ్డి గారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే దీని సందర్భంగా విద్యార్థులకు నెలకు 2,500 రూపాయల ప్రోత్సాహాన్ని CM ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. ఇక్కడే నేతన్నకు చేయూత, సో ఈ పథకం కింద 290 కోట్ల నిధులు కూడా విడుదల చేయడం అనేది జరిగింది. అయితే CM రేవంత్ రెడ్డి గారు ఈ IIHT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండల లక్ష్మణ్ బాపూజీ గారి పేరును సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ రీసెంట్లీ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఏసియా పసిఫిక్ మెంబర్ స్టేట్? ఇటీవల ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారండి? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మన తెలుగువారండి. వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రామ్మోహన్ నాయుడు గారు. ఈయన ప్రజెంట్ కేంద్ర ఏవియేషన్ శాఖ అంటే
పౌర విమానయాన శాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 US News and World Report released the best countries ranking, which is the best country in the world. 2024 US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్లో ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా ఏది నిలిచింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్విట్జర్లాండ్ దేశం అనేది ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ ప్లేస్ జపాన్ అండి, సెకండ్ ప్లేస్ జపాన్, థర్డ్ ప్లేస్ అమెరికా. అయితే మన ఇండియా స్థానం చూసుకుంటే ఇక్కడ చూడండి 33వ స్థానంలో మన ఇండియా నిలిచిందండి. సో మన ఇండియా 33వ స్థానం. అంతకుముందు 30వ స్థానంలో ఉండేది 2023లో. అయితే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. అయితే ఈ ర్యాంకులు అనేవి సాహసం, వారసత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత, సంస్కృతి, సాంప్రదాయం వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు అనేవి 89 దేశాలకు ఈ ర్యాంకులు ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో మొదటి స్థానం స్విట్జర్లాండ్, సెకండ్ జపాన్, థర్డ్ అమెరికా. సో మన ఇండియా 33rd ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా హ్యాస్ సెంట్ ఫుడ్ అండర్ హ్యూమనిటేరియన్ ఎయిడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ సఫరింగ్ ఫ్రమ్ డ్రాట్? కరువుతో ఇబ్బంది పడుతున్న క్రింది ఏ దేశాలకు భారత్ మానవతా సహాయం కింద ఆహారం పంపింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ అంటే జింబాబ్వే, జాంబియా, మాలావి. ఈ 3 దేశాలకు మన ఇండియా ఈ ఆహారం అనేది పంపడం జరిగింది ఉచితంగా. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. అయితే భారత్ సహాయం చేసిన దేశాలు చూసుకుంటే జింబాబ్వే, జాంబియా, మాలావి. అయితే ఇందులో 1000 టన్నుల బియ్యం, మొక్కజొన్నలు వచ్చేసి 1300 టన్నుల ధాన్యాలు ఉన్నాయి. అయితే ఈ 3 దేశాల్లో తీవ్ర కరువుతో ఆహారం లేక చిన్నారులు అలమటిస్తుండటంతో భారత్ ఈ సహాయంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సెప్టెంబర్ 17ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ డిసైడెడ్ టు సెలబ్రేట్ సెప్టెంబర్ 17 యాజ్ ఏ పబ్లిక్ గవర్నెన్స్ డే? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తెలంగాణ రాష్ట్రం. చూడండి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో భాగంగా సెప్టెంబర్ 17వ తారీఖున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాను ఎగురవేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారత్ యూనియన్లో ఇదే సెప్టెంబర్ 17న విలీనం అయిన రోజుగా దీనిని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. సంచార్ సాథీ కార్యక్రమాన్ని ఏ శాఖ ప్రారంభించింది? విచ్ డిపార్ట్మెంట్ స్టార్టెడ్ సంచార్ సాథీ ప్రోగ్రామ్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, టెలికమ్యూనికేషన్ విభాగం. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ విల్ ద ఫస్ట్ సిలికాన్ కార్బైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ బి సెట్ అప్ ఆన్ ఇండియా? వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఇండియాలో ఫస్ట్ టైం సిలికాన్ కార్బైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. భారత్లో తొలి సిలికాన్ కార్బైడ్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఒడిశా రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్. 2024 అఖిల భారత అధికార భాషా సదస్సు ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద 2024 ఆల్ ఇండియా ఆఫీషియల్ లాంగ్వేజ్ కాన్ఫరెన్స్ హెల్డ్? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అసెంబ్లీ పాస్డ్ ఏ రిసొల్యూషన్ టు లీగలైజ్ ద కల్టివేషన్ ఆఫ్ గాంజా? గంజాయి సాగును చట్టబద్ధం చేసేలా ఏ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే గంజాయి సాగును చట్టబద్ధం చేసిన ఇటీవల హిమాచల్ రాష్ట్రం. అయితే ఈ గంజాయి సాగు అనేది వైద్యం మరియు పారిశ్రామికపరమైన ఉపయోగాల కోసం చేయాలని అసెంబ్లీ ప్రతిపాదించగా దీనిని ప్రభుత్వ బిల్లు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం మన ఇండియాలో ఇప్పటికే కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో ప్రజెంట్ ఈ గంజాయి అనేది చట్టబద్ధంగా సాగులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. న్యాయమూర్తులను ఎన్నుకునే హక్కును ఓటర్లకు అనుమతించిన ప్రపంచంలోనే
మొట్టమొదటి దేశం ఏది? ఎలాగైతే ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకుంటామో సో అలాగే ఇక్కడ న్యాయమూర్తిని కూడా ఈ దేశంలో ఇలా ఎన్నుకోవడం అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. విచ్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు ఎలో ఓటర్స్ ద రైట్ టు ఎలెక్ట్ జడ్జెస్? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెండ్స్, మెక్సికో. మెక్సికో దేశంలో న్యాయమూర్తులను ఎన్నుకునే హక్కును ఓటర్లకు అనుమతించిన మొదటి దేశంగా రికార్డులో ఎక్కింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భోపాల్ రీసెర్చర్స్ ఐడెంటిఫైడ్ విచ్ న్యూ స్పైసీస్ ఆఫ్ జింజీర్? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ భోపాల్ పరిశోధకులు ఏ కొత్త రకం అల్లం జాతులను ఇటీవల గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రెండ్స్, పైవన్నీ. సో ఈ మూడింటిని భోపాల్ ఐఐటి గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏఐసిటి స్థాపన కోసం వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ అన్ ఏ అగ్రిమెంట్ విత్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏఐసిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తెలంగాణ రాష్ట్రం. అయితే తెలంగాణ రాష్ట్రం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోమండి. సో ఈ పాయింట్లన్నీ అందరికీ తెలియాల్సిందే కంపల్సరీగా. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014 జూన్ 2న. అయితే తెలంగాణ రాజధాని వచ్చేసి హైదరాబాద్. తెలంగాణ రాజధాని హైదరాబాద్. ప్రజెంట్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, రేవంత్ రెడ్డి ప్రజెంట్ సీఎం. ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ, ప్రజెంట్ గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుతో ఎంతమందిని సత్కరించారు? హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ బీన్ హానర్డ్ విత్ ద నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము? ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెండ్స్, 15 మందిని ఈ అవార్డుతో సత్కరించడం అనేది జరిగింది. అయితే ఈ అవార్డు స్థాపన వచ్చేసి 1973లో ప్రారంభమైందండి. 1973 నుండి ప్రతి సంవత్సరం ఈ జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తారయ్యా అంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ యొక్క మొదటి భారతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? Who was recently appointed as the first Indian ambassador of International Table Tennis Federation? Answer option D అండి, శరత్ కమల్. సో చూడండి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్. 2000 which country has won the men's football tournament of the 2024 Intercontinental Cup? 2024 ఇంటర్ కాంటినెంటల్ కప్ యొక్క పురుషుల ఫుట్బాల్ టోర్నమెంట్ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సిరియా దేశం. సో ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏసియా? ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రణధీర్ సింగ్. అయితే ఈయన పదవీకాలం వచ్చేసి 2024 నుండి 28 వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ మనీ డిడ్ యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా గివ్ యాజ్ ఏ గిఫ్ట్ టు ద అథ్లెటిక్స్ హూ వన్ ద గోల్డ్ మెడల్ ఆఫ్ ద ప్యారిస్ ఒలింపిక్స్? ప్యారిస్ ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన అథ్లెట్లను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఎంత డబ్బులు బహుమతిగా అందించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గోల్డ్ గెలిచిన వారికి 75 లక్షలు అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూద్దామండి పూర్తిగా. అయితే ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో గోల్డ్ గెలిచిన విజేతలకు 75 లక్షల రూపాయలు, సిల్వర్ గెలిచిన విజేతలకు 50 లక్షల రూపాయలు మరియు బ్రాంజ్ గెలిచిన విజేతలకు 30 లక్షల నగదు అనేది ప్రకటించడం జరిగింది. అయితే దీంతో పాటు మిక్స్డ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్లేయర్లకు మనిషికి 22.5 లక్షలు అందజేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్.
యాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద వరల్డ్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ హూ మేడ్ హిస్టరీ. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తిగా ఎవరు చరిత్ర సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జెర్డ్ ఇసాక్ మ్యాన్. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. జెర్డ్ ఇసాక్ మ్యాన్తో పాటుగా స్కాడ్ కిడ్, సారా గిల్లీ, అననా మెనోన్ వెళ్ళారు. అయితే వెళ్ళిన మిషన్ పేరు వచ్చేసి పోలారిస్ డాన్ మిషన్. పంపిన సంస్థ పేరు స్పేస్ ఎక్స్ సంస్థ. అయితే ఈ రాకెట్ ద్వారా వెళ్ళారయ్యా అంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వెళ్ళారు. ఎప్పుడయ్యా అంటే సెప్టెంబర్ 10న అంతరిక్ష కక్షలోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద 5th డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ బిట్వీన్ ఇండియా మాల్దీవ్స్ హెల్డ్? భారతదేశం మాల్దీవుల మధ్య 5వ డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే 5వ డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. అయితే భారత ప్రతినిధి బృందానికి రక్షణ శాఖ కార్యదర్శి అయిన శ్రీ గిరిధర్ అరమనే నాయకత్వం వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధ అభ్యాస్ 2024 ఇండియా ఈజ్ కండక్టింగ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విత్ విచ్ కంట్రీ? ఏ దేశంతో కలిసి భారత్ యుద్ధ అభ్యాస్ 2024 సంయుక్త సైనిక విన్యాసంను నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమెరికా దేశంతో. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి. యుద్ధ అభ్యాస్ 2024 అనేది ఇండియా మరియు అమెరికాల మధ్య జరుగుతుంది. ఎడిషన్ వచ్చేసి 20వ ఎడిషన్. ఎప్పుడు ప్రారంభమైంది అయ్యా అంటే 2004లో ఇది ప్రారంభమైందండి. ఎడిషన్ 20వ ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది అయ్యా అంటే రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభమైంది అంటే సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద సెమికాన్ ఇండియా 2024 హెల్డ్? 2024 సెమికాన్ ఇండియా ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గ్రేటర్ నోయిడా. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సెమికాన్ ఇండియా 2024 అనేది దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అయితే 2024 ఒక థీమ్ చూసుకుంటే దీనిది షాపింగ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ విల్ బి హెల్డ్ ఇన్ విచ్ సిటీ? భారతదేశ మొదటి గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ను ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ముంబై నగరంలో. అయితే ఎప్పుడు జరుగుతుంది అయ్యా అంటే నవంబర్ 25 నుండి 30 వరకు జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ విల్ ఇండియా హోస్ట్ ద క్వాడ్ సమిట్? భారతదేశం క్వాడ్ సమిట్కు ఎప్పుడు ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2025లో. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. భారతదేశం మరియు యుఏఈ ఈ క్వాడ్ సమిట్ ఆతిథ్యం ఇవ్వడానికి క్వాడ్ సమిట్ను స్వాప్ చేయడం జరిగింది. అయితే 2024లో ఇండియాలో జరగాలి, కానీ ఇది ఈ యుఏఈలో జరుగుతుంది. సో 2025లో మనం యుఏఈ తరపున, ఇండియాలో 2025లో మనం నిర్వహిస్తాం. అయితే ఈ క్వాడ్ సమిట్ యొక్క స్థాపన 2007లో జరిగింది. ఎందుకయ్యా అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ భద్రతా సమస్యలు, రక్షణ సహకారం కోసం ఈ క్వాడ్ సమిట్ అనేది ఏర్పడింది. అయితే ఈ క్వాడ్లో కూడా సభ్య దేశాలు చూసుకుంటే మొత్తం 4 అండి. అవి ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ మరియు యుఎస్. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ నెఫ్ట్ విజన్ ఎన్ఎక్స్టీ ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్ అండ్ ఇండియా స్పెసిఫిక్ ఫ్యాషన్ ట్రెండ్ బుక్ పరిధి 24x25? నిఫ్ట్ యొక్క విజన్ ఎన్ఎక్స్టీ ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్ మరియు భారతదేశం నిర్దిష్ట ఫ్యాషన్ ట్రెండింగ్ బుక్ అయిన పరిధి 24x25ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గిరిరాజ్ సింగ్. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. అయితే విజన్ ఎన్ఎక్స్టీ కార్యక్రమం ప్రపంచ పోటీని పెంపొందిస్తుంది మరియు ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతి మరియు డిజైన్లను కొత్త శిఖరాలకు పెంచేందుకు దీన్ని ప్రారంభించడం జరిగింది.
అయితే ఈ ఎన్ఎఫ్టి యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఎట్ చందీపూర్, విచ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఎట్ చాందీపూర్ ఆన్ ఒడిశా కోస్ట్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇన్ సెప్టెంబర్ 2024. 2024 సెప్టెంబర్లో ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఏది విజయవంతంగా పరీక్షించారు ఇక్కడ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అగ్ని-4 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి. అయితే ఈ క్షిపణిని పరీక్షించింది డిఆర్డిఓ. ఇది ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే ఒక బాలిస్టిక్ క్షిపణి. దీని యొక్క పరిధి 4000 కిలోమీటర్లు అనేది కలిగి ఉంటుంది. అగ్ని-4కు అణు వాటర్ హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అయితే ఈ డిఆర్డిఓ ఉంది కదా, సో దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దామండి. డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1958లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. చైర్మన్ వచ్చేసి ప్రెసిడెంట్ సమీర్ వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ అప్రూవ్డ్ మిషన్ మౌసమ్? ఇటీవల మిషన్ మౌసమ్ని ఏ మంత్రిత్వ శాఖ ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ. అయితే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే పరిశోధన, అభివృద్ధి, వాతావరణ శాస్త్రాల్లో సామర్థ్యాన్ని మరియు వాతావరణ నిఘాను పెంచడం కోసం మిషన్ మౌసమ్ను ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ రంగిన్ మచిలీ యాప్ రీసెంట్లీ? ఇటీవల రంగిన్ మచిలీ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆర్నమెంటల్ ఫిషరీస్ సెక్టర్. కేంద్ర మంత్రిత్వ శాఖ, కేంద్ర మత్స్యశాఖ మంత్రి అయిన రంజన్ చూడండి, కేంద్ర మత్స్యశాఖ మంత్రి వచ్చేసి రాజీవ్ రంజన్ సింగ్. ఓకే, రాజీవ్ రంజన్ సింగ్ దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేవీ లాంచెస్ ఏ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్. భారత నావికాదళం ఏ యాంటీ సబ్మెరైన్ వార్షిప్ షిప్లను ప్రారంభించింది? ఆన్సర్ మాల్పే మరియు ముల్కీ. సో మాల్కే చూడండి మరియు ముల్కీ ఈ రెండింటినే ఈమె ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ గురించి. సో ఈ ఇండియన్ నేవీ యొక్క స్థాపన 1950 జనవరి 26న జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఇండియన్ నేవీ డే వచ్చేసి డిసెంబర్ 4న జరుపుకుంటారండి. అయితే ప్రజెంట్ నేవల్ స్టాఫ్ చీఫ్ వచ్చేసి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలండి. ప్రజెంట్ నేవల్ స్టాఫ్ యొక్క చీఫ్ వచ్చేసి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఓల్డెస్ట్ స్పోర్ట్ యోగాసన హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ యాజ్ ఏ డెమోన్స్ట్రేషన్ ఈవెంట్ ఇన్ ఏషియన్ గేమ్స్ ఇన్ 2026 వేర్? 2024లో ఎక్కడ జరిగే ఆసియా క్రీడలలో భారతదేశపు పురాతన క్రీడ అయిన యోగాసన ప్రదర్శన కార్యక్రమంగా చేర్చబడింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జపాన్లో. అయితే ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా స్థాపన 1982లో జరిగింది. ప్రధాన కార్యాలయం కువైట్ సిటీ. సభ్య దేశాలు 45. ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి రాజా రణధీర్ సింగ్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ విల్ విన్ ద సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇన్ 2024 యుఎస్ ఓపెన్? 2024 యుఎస్ ఓపెన్లో ఎవరు సింగిల్ గ్రాండ్ స్లామ్స్ టైటిల్ను గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జన్నిక్ సిన్నర్. అయితే మహిళల సింగిల్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచింది ఆర్యానా సెబలెంకా. సో ఈ రెండు అండి వీళ్ళిద్దర గెలిచిన వారు, వాళ్ళ ఫోటోలు. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 2024 దీపాలి థాపా ఈజ్ ఇన్ ద న్యూస్ ఫర్ హర్ రిమార్కబుల్ ఫిట్ అండ్ ఈజ్
అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్పోర్ట్స్? 2024 సెప్టెంబర్లో విశేషమైన విజయాన్ని సాధించినందుకు వార్తల్లో ఉన్న దీపాలి థాపా కింది వాటిలో ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, బాక్సింగ్. సో ఇక్కడ చూడండి, బాక్సింగ్ చేస్తూ దీపాలి థాపా గారు ఉన్నారు. అయితే ఈమె యుఏఈలోని ఏఐఎన్లో ఆసియా స్కూల్ గర్ల్ ఛాంపియన్షిప్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాస్ రీసెంట్లీ ఆన్ టైమ్ మ్యాగజైన్స్ ప్రెస్టీజియస్ 2024 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ లిస్ట్? ఇటీవల టైమ్ మ్యాగజైన్ యొక్క ప్రతిష్టాత్మకమైన 2024 ఏఐలో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, అశ్విని వైష్ణవ్ మరియు అనిల్ కపూర్. సో ఈయన అనిల్ కపూర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. హూ వన్ ద 2024 సింగపూర్ లిటరరీ అవార్డ్? 2024 సింగపూర్ సాహిత్య అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, ప్రశాంతి రామ్. అయితే దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ ప్రశాంతి రామ్ గారు భారతీయ సంతతికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో లెక్చరర్. అయితే ఈమె రాసిన కథ వచ్చేసి 9 యాడ్ షారీస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఐఐటి ఓపెన్స్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇన్ అబుధాబి? అబుధాబిలో ఏ ఐఐటి తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెండ్స్, ఐఐటి ఢిల్లీ. అయితే అబుదాబి క్రౌన్స్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ ఈ క్యాంపస్ని అధికారికంగా ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ఏ స్టడీ బై ద యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, విచ్ కంట్రీ కన్జ్యూమ్ ద మోస్ట్ ప్లాస్టిక్ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. DRDO successfully conducts flight test of vertical launch short range surface to air missile. DRDO ఏ వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను విమాన పరీక్షలు విజయవంతంగా నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దీనిని నిర్వహించింది భారత నౌకాదళం. ఎక్కడయ్యా అంటే ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ 2 branches of the Indian Armed Forces have signed in MOU with గతిశక్తి యూనివర్సిటీ? భారత సాయుధ దళాలలోని ఏ 2 శాఖలు గతిశక్తి విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రీసెంట్లీ inaugurated the India Defence Aviation Exposition in which city? ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ నగరంలో ఇండియా డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జోధ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఆర్మీ కంటింజెన్సీస్ లీవ్ టు పార్టిసిపేట్ ఇన్ విచ్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియా అండ్ ఒమన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆల్ నజా? ఇండియా ఒమన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆల్ నజా యొక్క ఏ ఎడిషన్లో పాల్గొనడానికి ఇండియన్ ఆర్మీ కంటింజెన్స్ బయలుదేరింది? ఆన్సర్ 5వ ఎడిషన్. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇండియా మరియు ఒమన్ దేశాల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఆల్ నజా, ఎడిషన్ 5వ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యా అంటే సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు. అయితే ఈ ఆల్ నజా యొక్క ప్రారంభం వచ్చేసి 2015లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ ఇండియా అండ్ యుఏఈ సైన్డ్ MOU ఫర్ కోఆపరేషన్ ఇన్ విచ్ సెక్టర్? ఇటీవల భారతదేశం మరియు యుఏఈ ఏ రంగంలో సహకారం కోసం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్. అయితే ఈ మన ఇండియా మరియు
యుఏఈల మధ్య ఈ దౌత్య సంబంధాలు 1972లో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఫారిన్ మినిస్టర్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ రియాద్ రీసెంట్లీ? ఇటీవల ఇండియా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ విదేశాంగ మంత్రుల సమావేశం రియాద్లో ఏ ఎడిషన్ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది ఫస్ట్ ఎడిషన్. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే వాణిజ్యం మరియు పెట్టుబడులు వంటి అనేక రంగాల సహకారం మరియు సామర్థ్యపరంగా అంటే శక్తుల పరంగా కూడా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఈ మీటింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ రీసెంట్లీ జాయినెడ్ ద యునైటెడ్ నేషన్స్ యాజ్ ఏ మెంబర్ స్టేట్ ఇన్ ద 79th జనరల్ అసెంబ్లీ సెషన్? ఇటీవల ఏ దేశం 79వ జనరల్ అసెంబ్లీ సెషన్లో ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశంగా మారింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పాలస్తీనా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ రీసెంట్లీ బికమ్ ద 101 ఫుల్ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్? ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో 101వ పూర్తి సభ్య దేశంగా మారింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నేపాల్ దేశం. సో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీని యొక్క స్థాపన 2015 నవంబర్ 30న జరిగింది. ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి అజయ్ మాథూర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆకునూరి మురళి గారు. దాని తర్వాత ప్రజెంట్ ఈ కోదండ రెడ్డి గారు, ఈయన వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. సో వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఈ కోదండ రెడ్డి గారు నియమితులయ్యారు. జి నిరంజన్ గారు బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. మిగిలిన రాపులు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి వీళ్ళు ముగ్గురు బీసీ కమిషన్ సభ్యులుగా ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్? తెలంగాణ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అరికపూడి గాంధీ. అయితే ప్రజెంట్ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా చూడండి, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వచ్చేసి పద్మావతి రెడ్డి గారు. ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్గా వీరపల్లి శంకర్ గారు. సో ప్రభుత్వ రంగ సమితి చైర్మన్ వీరపల్లి శంకర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ విల్ జాయిన్ ఎన్డీబీ యాజ్ ఏ న్యూ మెంబర్ ఇన్ 2024? 2024 సంవత్సరంలో ఎన్డీబీలో ఏ దేశం కొత్త సభ్యునిగా చేరింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అల్జీరియా దేశం. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే ఎన్డీబీ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీని యొక్క స్థాపన 2015లో జరిగింది. ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంటుంది. అయితే ఈ ఎన్డీబీలో సభ్య దేశాలు చూసుకుంటే అల్జీరియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండియా, రష్యా, దక్షిణాఫ్రికా, యుఏఈ మరియు ఉరుగ్వే ఈ దేశాలు మొత్తం ఎన్డీబీలో సభ్య దేశాలుగా ఉంటాయి. అయితే దీని యొక్క ప్రజెంట్ అధ్యక్షురాలు వచ్చేసి దిల్మా రౌసెఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా టూరిస్ట్ ఆర్ అలౌడ్ టు విజిట్ సౌత్ ఆఫ్రికా వితౌట్ వీసా ఫ్రమ్ జనవరి టు నెక్స్ట్ ఇయర్ ఫర్ హౌ మెనీ డేస్? భారత టూరిస్టులు సౌత్ ఆఫ్రికాలో వచ్చే ఏడాది జనవరి నుంచి వీసా లేకుండా ఎన్ని రోజులు పర్యటించేందుకు అనుమతి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 90 రోజులు లేదా 3 నెలల వరకు వీసా అవసరం లేకుండా సౌత్ ఆఫ్రికాలో పర్యటించేందుకు సౌత్ ఆఫ్రికా ఇటీవల ఒప్పందం అనేది చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్,
Former election commissioner Arun Goyal has been appointed as a India next ambassador to which country? మాజీ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ను ఏ దేశానికి భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్రొయేషియా దేశం. అయితే ఈ క్రొయేషియా దేశం గురించి ఇంపార్టెంట్ మనం చూద్దాం. క్రొయేషియా దేశం యొక్క రాజధాని జాగ్రేబ్, కరెన్సీ కూనా, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఆంద్రేజ్ ప్లినాకోవిక్. అయితే వరల్డ్ మ్యాప్లో ఈ క్రొయేషియా దేశం అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ ఇన్ సెప్టెంబర్ 2024? 2024 సెప్టెంబర్లో నేషనల్ హెల్త్ కమిషన్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వినయ్ గోయల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్? ఇటీవల ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెండ్స్, ఆర్ఎస్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, who has been appointed as finance secretary in September 2024? 2024 సెప్టెంబర్లో ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తుహిన్ కాంత్ పాండే. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, తుహిన్ కాంత్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ రవీంద్ర వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఇండియన్ అంబాసిడర్ టు విచ్ కంట్రీ? ఇటీవల ఆర్ రవీంద్రను ఏ దేశానికి నూతన భారత రాయబారిగా నియమించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐస్లాండ్ కంట్రీకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఎవరు మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అమిత్ షా గారు. సో ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ అమిత్ షా గారు అంతకుముందు 2019 నుండి 24 వరకు ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే అధికార భాషల పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్ మజీద్ టిబౌన్ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? అబ్దుల్ మజీద్ టోబెన్ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అల్జీరియా దేశానికి. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అల్జీరియా దేశం గురించి. అల్జీరియా యొక్క రాజధాని అల్జీర్స్, కరెన్సీ అల్జీరియన్ దినార్. అధ్యక్షుడు ఇప్పుడే చెప్పుకున్నాం మనం, అబ్దుల్ మజీద్ టౌబౌన్. నెక్స్ట్ క్వశ్చన్, నాసా యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్ విల్ బి లాంచ్డ్ ఫర్ విచ్ ఆస్ట్రోనామికల్ రీసెర్చ్? నాసా యొక్క ఐరోపా క్లిప్పర్ వ్యోమనౌక ఏ ఖగోళ పరిశోధన కోసం ప్రయోగించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బృహస్పతి యొక్క ఉపగ్రహం కోసం. సో ఇది ఐరోపా ఉపగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, కుంభల్ఘర్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్? కుంభల్ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆరావళి పర్వత శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ లిటరసీ డే వాజ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఇటీవల అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సెప్టెంబర్ 8న. సో ఇక్కడ కూడా సెప్టెంబర్ 8న జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. అయితే దీనిని 1965లో యునెస్కో ప్రకటించింది, కానీ ప్రారంభమైంది 1967 నుంచి. దీని యొక్క 2024 థీమ్ చూసుకుంటే ప్రమోటింగ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ లిటరసీ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఫిజియోథెరపీ డే వాజ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఇటీవల ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఇది కూడా సెప్టెంబర్ 8నే జరుపుకున్నారు. అయితే ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ 8 మరియు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం కూడా సెప్టెంబర్ 8నే. దీని యొక్క ఇంపార్టెంట్ పాయింట్ చూడండి,
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం అనేది 1996 నుంచి ప్రారంభించారు. 2024 థీమ్ చూసుకుంటే లో బ్యాక్ పెయిన్ అండ్ దేర్ రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఫారెస్ట్ మెట్రెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సెప్టెంబర్ 11వ తారీఖున. సెప్టెంబర్ 11వ తారీఖు. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ దివాస్ వాజ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఇటీవల హిందీ దివాస్ ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ సెప్టెంబర్ 14వ తారీఖున. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి. అయితే హిందీని భారతీయ అధికార భాషగా ఆమోదించిన సంవత్సరం 1949 సెప్టెంబర్ 14వ తారీఖున ఆమోదించారు. అయితే భారతీయ భాషల గురించి తెలిపే ఆర్టికల్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 343 అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. భారతీయ అధికార భాషల గురించి తెలుపుతుంది. హిందీ దివాస్ అనేది 1953లో ప్రారంభమైందండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సెలబ్రేటెడ్ ఇన్ సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్? ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2వ శనివారం. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం అనేది సెప్టెంబర్లో 2వ శనివారం జరుపుకుంటారు. సో చెప్పుకున్నాం ఇప్పుడే మనం. అయితే ప్రజెంట్ 2024లో సెప్టెంబర్ 14న ఈ దినోత్సవం అనేది జరుపుకున్నారు. అయితే 2024 యొక్క థీమ్ చూసుకుంటే ఫస్ట్ ఎయిడ్ అండ్ స్పోర్ట్స్. నెక్స్ట్, సీతారాం యేచూరి హూ వాజ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ విచ్ పార్టీ రీసెంట్లీ డైడ్ ఇన్ న్యూఢిల్లీ? ఇటీవల ఏ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం యేచూరి న్యూఢిల్లీలో మరణించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సిపిఐఎం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.